వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేవాలయాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయని బీజేపీ జాతీయ నాయకుడు పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారిని నందీశ్వర్ గౌడ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. ఒకప్పటికన్నా ఇప్పుడు ఆలయాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు నందీశ్వర్ గౌడ్. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలపై అమ్మవారి అనుగ్రహం ఉండాలని, ప్రజలకు మేలు చేయాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా దేవాలయాలు అభివృద్ధి చేస్తున్న నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఇక్కడ విజయవాడ అమ్మవారు జగదాంబ శ్రీ 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 కనకదుర్గాదేవి ఆలయానికి వచ్చేసడం జరిగింది. నేను నా మిత్రుడుతో కలిసి అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ అందరికీ ప్రత్యేక పూజలు జరిపించి ఈ 2 రాష్ట్రాల ప్రజలను ఆ తల్లి క్షేమంగా చూడాలని, వాళ్ళందరినీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేలు చేయాలని, అదేవిధంగా ఈ 2 రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఎక్కడ పోతే ఈ దేశంలో ఎక్కడ చూసినా కూడా అన్ని దేవాలయాలు ఇలా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూడండి, కాశీలో అదేవిధంగా అయోధ్యలో రామ మందిరము, ఇక్కడ విజయవాడలో కూడా ఒకప్పుడు ఏ విధంగా ఉండే ఇవాళ ఏ విధంగా ఉందో మనము చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఈరోజు దేశమంతా కూడా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఈ విజయవాడలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, వాళ్ళ రాష్ట్రం ఇక్కడ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కూడా నేను అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.